శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 88వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. క్రిందటి భాగంలో శ్రీహరి తన చక్రముతో మొసలిని నరికి గజరాజుని రక్షించడం విన్నాం. ఆ శ్రీహరి కరస్పర్శను దేహము దాహంబుమాని ధృతిం కరిణీ సందోహంబు తాను గజపతి మోహన ఘింకార శబ్దములతో నొప్పెన్. ఎప్పుడైతే ఆ శ్రీ మహావిష్ణువు శ్రీహరి తన చేతితో ఆ గజరాజును బాగా తాకి లాలించగానే గజేంద్రుడి శరీరంలోని తాపసమంతా చల్లబడింది. అతడు మునుపటి శక్తిని ధైర్యాన్ని పొందాడు. తన ఆడ ఏనుగుల సమూహంతో కలిసి సొంపుగా ఘ్రింకారం చేశాడు అని భాగవతం చెప్తోంది. ఆ తరువాత మనకి ఈ మొసలి యొక్క తర్వాత గజరాజు యొక్క ఇద్దరి యొక్క పూర్వజన్మల గురించి చెప్తోంది భాగవతం. పూర్వకాలంలో ఒక గొప్పదైన ఓ రాజా అంటున్నారు. ఆ రాజా అన్నది ఎవరంటే శ్రీశుకులు వారు చెప్తున్నారు. రాజా, గొప్పదైన ఈ మొసలుందే అది పూర్వజన్మలో హూ అను పేరు గల గంధర్వుడు దేవలుడు అనే మహాముని పెట్టిన శాపం వల్ల మొసలిగా మారి దుర్భర జీవితం గడిపి గజేంద్రుడికి విమోచనం కలగ్గానే తన పూర్వ గంధర్వ స్వరూపాన్ని పొందాడు. అవ్యయుడైన శ్రీహరికి అతిభక్తుడై నమస్కరించి ఆసక్తితో స్వామివారిని స్తుతిస్తూ ఎన్నో గీతాలు పాడాడు. ఆ దేవుని కృప పొంది మాటిమాటికి నమస్కరిస్తూ పాపాలు పోగొట్టుకుని సంతోషంగా తన లోకానికి వెళ్ళిపోయాడు. గజరాజు కూడా శ్రీహరి స్పర్శ చేత అజ్ఞానం పోయి పుణ్యం పొంది శ్రీహరి యొక్క సారూప్యం పొందాడు అంటున్నారు. కానీ మరి గజరాజు యొక్క పూర్వజన్మ ఏమిటి అని అంటే, పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజు చాలా పేరు కలిగి ద్రవిడ దేశాధిపతిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. చాలా పుణ్యాత్ముడు ఆయన. వైష్ణవ భక్తుల్లో ప్రముఖుడుగా పేరు పొందాడు. మౌరవ్రతం పూని ఒక పర్వత శిఖరం మీద శ్రీహరి సన్నిధిని ఏర్పాటు చేసుకుని విశేషంగా పూజలు చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన మౌనవ్రతం దాల్చి అచ్యుతుడైన శ్రీహరిని పూజిస్తుంటే మనస్సులో ధ్యానిస్తూ నిశ్శబ్దంగా ఉన్నాడు కళ్ళు మూసుకొని. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. ఆయన్ని చూసి లేచి నమస్కరించి పూజించని రాజును చూసి కోపం తెచ్చుకుని ఆ అగస్త్య మహర్షి, ఓరి మూర్ఖుడా, ఓరి లుబ్ధుడా, పెద్ద ఏనుగు జాతిలో జన్మించున్నాడు. ఆ అగస్త్యుని అవమానించడం వలన ఆ శాపం తగిలింది. అంతేకాకుండా అతని చుట్టూ ఉన్న పరివారం సేవకులు అతన్ని హెచ్చరించలేదు కనుక వాళ్ళు కూడా ఏనుగులుగా పుట్టారు. ఏనుగుగా పుట్టినా పూర్వజన్మలో చేసిన హరిపూజ ఫలంగా ఆ గజేంద్రునికి సారూప్య పదవి లభించింది. ఎవరైనా భక్తుడు తన నిత్యకృత్యాలు నిర్వహిస్తూ విష్ణువుని సేవించాలి. ఈ 2 నియమాలను చక్కగా పాటిస్తే క్రమంగా పాపాలన్నీ పోతాయి. విష్ణు భక్తిలో ఆసక్తి ఎప్పటికీ పోదు. ఆ విధంగా భక్తుణ్ణి అనుగ్రహించారు. భక్తుణ్ణి అనుగ్రహించిన పరమాత్ముడు లక్ష్మీదేవి కేసు చూసి, నాకు అన్నీ తెలుసు, నీ మనస్సులో ఉన్నది కూడా, నన్ను ఎవరు మర్చిపోతారో వారిని నేను కూడా మర్చిపోతాను. ఇతరులను ఆశ్రయించి స్తుతించమకుండా
నన్ను ఎవరు మరువకుండా స్తుతిస్తారో ఆశ్రయిస్తారో వారిని నేను ఎప్పుడూ మరువను. ఓ చిన్నదానా అంటూ భార్యను సంబోధిస్తూ లక్ష్మిని నా వెంబడి ఆకాశంలో వస్తూ ఉండిన సమయంలో నా చేతిలో వదలకుండా నీ పైటి చెంగును అలాగే పట్టుకుని ఉండినందుకు మనస్సులో నన్ను గురించి ఏమనుకున్నావో చెప్పనా అన్నది. అప్పటికి ఈ మాటలు విన్నటువంటి లక్ష్మీదేవి అరవింద మందిర అయిన ఇందిరాదేవి మందస్మిత చంద్రికా సుందర వదనారవింద యొగుచు చిరునవ్వు చిందించే ముఖంతో విష్ణువుతోటి లక్ష్మీదేవి ఇలా పలుకుతోంది. స్వామి, నీవు స్వర్గానికి సర్వానికి అధిపతివి, నాకు నాథుడు. నీ పాదాలను మనసులో ఉంచుకొని పూజించడమే నా ధర్మం. అంచేత ఏమనకుండా నేను నీ వెంట వచ్చాను అన్నది. నవవిధ భక్తి మార్గాల్లో పాదసేవను వల్ల తరించిన భక్తురాలుగా లక్ష్మీదేవిని అందరూ శ్లాఘిస్తారు. తదంఘ్రి భజనే లక్ష్మి అంటారు. ఆ విధంగా ఆ శ్రీనివాసునికి, ఆ నారాయణునికి, ఆ శ్రీహరికి, శ్రీ మహావిష్ణువుకి అత్యంత అనుకూలవతి లక్ష్మి. ఆయన హృదయం సంపూర్ణంగా ఎరిగి ఆయనను అనుసరించి ప్రతి అవతారంలోనూ తాను పుట్టి స్వామిని అనుసరించి సేవించింది. అందుకే ఆమెను అనపాయిని, వదలనిది అంటారు. దీనరక్షక, దీనబంధు, దీనపరాధీన, జగత్ప్రభు, దేవదేవ, నిన్ను ఏమని పొగడగలమయ్యా? దీనుల మొరలను ప్రీతితో విని వారిని రక్షించడం, మంచి మంచి మంగళాశాసనాలు దీవెనలు పొందడం నీకే తగును అని చెప్పారు. చెప్పి పై విధంగా లక్ష్మీదేవిని కూడా స్వామిని స్తుతించింది. ఆ శ్రీహరి ఆమెను ప్రేమతో చిరునవ్వుతో పలకరిస్తూ సపరివారంగా గరుడ గంధర్వ దేవగణాలు జయ జయ ధ్వానాలు చేస్తుంటే గరుడ వాహనమెక్కి తన స్థానమైన వైకుంఠానికి చేరుకున్నారు అని పరీక్షిత్తుతో శుకుడు చెప్పాడు అని ఇంకా చెప్తున్నాడు. నరనాథ, నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు, దుస్వప్న నాశంబు, దుఃఖ సంహారంబు, ప్రొద్దున మేల్కాంచి పూతవృత్తి నిత్యము పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమమరు. సంపదలు కల్గు, పీడలు శాంతి పొందు, సుఖము సిద్ధించు, వర్ధిల్లు శోభనములు. మోక్షమరచేతి ఏయుండు ముదము చేరు ననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. నేను నీకు వివరించిన గజేంద్ర మోక్షణ గాథ ఉందే, ఇది వినేవారు కీర్తిమంతులవుతారు. పాపాలు నశిస్తాయి, చెడ్డ కలలు రావు, దుఃఖాలు రావు. ఎవరు ప్రతిరోజు ఉదయం పవిత్రమైన హృదయంతో, నియమంతో, నిర్మలమైన మనస్సుతో ఈ కథను చదువుతారో అలాంటి వారికి జ్ఞానులకు సంపద కలుగుతుంది, వైభవం సిద్ధిస్తుంది, ఆపదలు రావు, శుభాలు వృద్ధి పొందుతాయి, మోక్షం సులభంగా లభిస్తుంది, సంతోషంగా ఉంటారు అని విష్ణువు సెలవిచ్చారని ఫలశ్రుతి చెప్తోంది. ఆ శ్రీ మహావిష్ణువు ఇంకా చెప్పారు అని పరీక్షిత్తు చెప్తున్నారు. తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును, గజరాజును, పద్మసరస్సును, శ్వేతదీపాన్ని, క్షీరసాగరాన్ని, త్రికూట పర్వతంలోని గుహలను, అడవులను, పొదలతో కూడిన కల్పవృక్షాలను, విష్ణువు, బ్రహ్మ, శివుడు నివసించే త్రికూట శిఖరాలను, కౌమోదికి, కౌస్తుభం, సుదర్శనం, పాంచజన్యం, శ్రీలక్ష్మి, ఆదిశేషుడు, గరుడు, వాసుకి, ప్రహ్లాదుడు, నారదుడు, వీరిని, మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలను, ఆ అవతారాలలో విష్ణువు చేసిన అతిమానుష కార్యాలను, సూర్యచంద్ర అగ్నులను, ఓంకారాన్ని, ధర్మాన్ని, తపస్సుని, సత్యాన్ని, వేదాన్ని, వేదాంగాలను, శాస్త్రాలను, బ్రాహ్మణులను, గోవులను, సాధువులను, పతివ్రతలను, చంద్రుడి భార్యలంటే 27 నక్షత్రాలను, కశ్యపుని భార్యలు వినత, కద్రువ, అదితి, దితి, గౌరీ, గంగా, సరస్వతి, యమున, సునంద మొదలైన పుణ్యనదులను, దేవతలను, దేవతా వృక్షాలను, ఐరావతాన్ని, అమృతాన్ని, ధ్రువుని, బ్రహ్మర్షులను, పుణ్యాత్ములైన మానవులను తలచువారు
మరణించే సమయంలో నిర్మలమైన విష్ణు రక్షణ పొందుతారని కూడా విష్ణువు చెప్పాడు. శంఖం పూరించాడు. దేవతలంతా స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తుంటే గరుడ వాహనం అధిరోహించి స్వామి పయనించాడు. దేవతలందరూ సంతోషించారు అని శుక్రుడు అని చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇలా అన్నాడు. సుఖమహర్షి పరీక్షిత్తుతో చెప్తున్నాడు, గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చును గజ తురగ స్యందనములు కైవల్యంబున్ అనే ఫలశ్రుతిని చెప్పారు. ఈ గజేంద్ర మోక్షణ గాథను భక్తితో శ్రద్ధతో చదివే భక్తులకు శ్రీ మహావిష్ణువు ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలుగా గల భోగాలను చివరికి ముక్తిని ప్రసాదిస్తాడు అని భాగవతం వక్కాణించి చెప్తోంది. ఇంతటితో మనం గజరాజమోక్షణం అనే గాథని భాగవతంలో ఉన్నదాన్ని మనం శక్తి మేనక చెప్పుకున్నాం. తర్వాత మరో గాథతో తిరిగి కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.